అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను కాశీలో ఉన్నా. ఇది నా 3 రోజులు అయిపోయినాయి కాశీలో. ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. బీహార్లోని గయా వైపు వెళ్తున్నా. బీహార్లోని గయా నుంచి మళ్ళీ గోరఖ్పూర్ నుండి ఉత్తరాఖండ్ సైడ్ వెళ్తా. ఉత్తరాఖండ్ చార్దా ఉంది. ఏదో మనసులో తెలియని భయం, ఎట్లా అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే మనకు చాలా క్రిటికల్ ఉంటుంది. వెదర్ అయినా, వెళ్ళే దారైనా, ఎవ్రీథింగ్, మనం చేయాల్సిన ప్రయాణమైనా ఏదైనా కూడా ప్రాబ్లం ఉంటుంది. చూడాలి. ఇంకా దేవుడి దయ వల్ల అంతా బాగా జరగాలనుకుంటున్నా. నెల రోజుల్లో లడాక్ నుంచి బయటికి పడితే నేను సేఫ్, ఇంకా మంచిగా ఉంటుంది. అట్లయితే లేకపోతే మొత్తం ఇంకా బిస్కెట్ ఇంకా ఘోరంగా. సరే ఇంకా స్టార్ట్ అయిపోదాం. బ్యాగ్ అయితే లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నా, చూపిస్తే చూడండి. ఘోరంగా బిస్కెట్ అయిపోయింది. సర్వమంగళదేవి టెంపుల్ అని కొడితే బీహార్లోని ఒక వేరే ప్లేస్లోకి వచ్చింది. 100 కిలోమీటర్స్ తప్పు వచ్చిన. యాత్ర ఫలితమస్తు. వెళ్ళొస్తా గురుజీ. బాయ్ అన్న, థ్యాంక్ యూ. ఎంత పెద్దదో చూడండి, మొత్తం రోడ్డే బ్లాక్ అయిపోయింది, అంత పెద్దది. ఒక బాల్ తీసుకొని బలం ఉన్నంత గట్టిగా గోడగా చంపితే ఎట్లా రివర్స్ వస్తుందో అంతే రివర్స్గా ఏ రోడ్ నుంచి వచ్చినా మళ్ళీ అదే రోడ్ నుంచి వెళ్ళిపోతాను నేను. ఇక్కడ పెట్టిన బండి నా అదృష్టం ఏంటంటే ఇల్లు నేను వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ లేరు. బ్యాగులు అయితే పెట్టేసిన. నైట్ వర్షం పడ్డది, కవర్ కప్పేస్తే అయిపోతుంది. ఇంకా సెట్. ఇంకా 10 నిమిషాల్లో స్టార్ట్ అయిపోతా. ఈ ఆశ్రమం నుంచి వెళ్ళి ఈ గల్లీ నుంచి బయటకు పోవడం పెద్ద టాస్క్. ఇప్పుడు ఆపోజిట్ వెహికల్ వస్తే ఇంత లగేజ్తో వాడు క్రాస్ కావడం చాలా కష్టం అవుతుంది. చూడాలి, ఇంకా మెల్లమెల్లగా పోవాలి. ఫైనల్గా అయితే విశ్వనాథ సేవాశ్రమం నుంచి అయితే బయలుదేరుతున్నా. గురూజీ సరే గురూజీ, సరే అన్న, వెళ్ళొస్తా. థ్యాంక్ యూ అన్న. సరే గురూజీ, ఒకసారి రండి, వెళ్తా. ఇక నేను లోపల రాలండి, మీరే రావాలి. యాత్ర ఫలితమస్తు. వెళ్ళొస్తా గురూజీ. బాయ్ అన్న, థ్యాంక్ యూ. వెళ్ళొస్తా అన్న, బాయ్. హరీష్ జ్యోతిర్లింగ యాత్ర కాశీలో అయిపోయింది. హరహర మాధవ్ గురూజీ. వెళ్ళొస్తా గురూజీ. రామచంద్ర అంటారు కదా. మొత్తానికైతే చిన్న చిన్న గలీలు తిరిగి ఒక పెద్ద రోడ్కి అయితే వచ్చిన సంతోషం. రోడ్ అయితే దొరికింది, ఇంకెళ్ళిపోవడం. ఇట్లాంటి రోడ్ ఉంటే ఏం కాదు, కానీ అట్లాంటి చిన్న రోడ్లకు బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిన్న ఈ రోడ్ల నుంచి వెళ్ళే అన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేయడానికి వెళ్ళాం. బైక్ తీసిన బయటికి. నిన్న గోప్రో మాత్రం పెట్టలేదు. పొద్దున కాబట్టి ఎవరు లేరు. నిన్న ట్రాఫిక్ చూడాలి, కొద్ది మంది కాదు. నిన్న రిస్క్ అనిపించింది బండి నడపాలని పెట్టే. ఆకలి అయితే ఉంది ఫుల్. ఎక్కడన్నా ఎక్కిచ్చేసేయాలి. ఇంకా కాశీ నగరం అయిపోయింది. నేను ఉన్న ఏరియా అయితే ఒక మినీ తెలుగు టౌన్, తెలుగు సిటీ, తెలుగు నగర్ అని పెట్టేయచ్చు. అట్లున్నారు తెలుగు వాళ్ళు, మొత్తం తెలుగు వాళ్ళే. నేను డైరెక్ట్ అమ్మ జరగ అని అంటున్నా. డైరెక్ట్ నేను హిందీలో కాదు, తెలుగులే అంటున్నా. అర్థం చేసుకోండి. అడ్డం వస్తే బండికి అడ్డం ఉన్న వాళ్ళని జరగమని అంటున్నా. అంటే అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈరోజు నేను కాశీ నుండి గయా వెళ్తున్నా, శిరోగయా. అక్కడ ఒక శక్తిపీఠం ఉంది, మంగళగౌరి అమ్మవారి శక్తిపీఠం. ఆ శక్తిపీఠాన్ని విజిట్ చేద్దామని చెప్పి పోతున్నా. ఇక్కడ నుంచి కరెక్ట్ 273 కిలోమీటర్లు కూడా ఉంది. నాకు తెలిసి ఎండ అయితే ఆగుతా, రేపు పొద్దునే చూసుకుంటా. ఎండ కాకుండా మంచిగా ఉంటే మాత్రం ఇంకా రేపే అవుతుంది. ఎండుంటే ఆగుతా, సారీ ఎండుంటే ఆగుతూ పోతా. ఎండ లేకపోతే మాత్రం ఈరోజు దర్శనం చేసుకుంటా. ఇక్కడ మనం చూసుకుంటే నైట్ వర్షం కొట్టలే, అసలు సంబంధమే లేదు అన్నట్టుంది. కానీ నేను లేటు వెళ్ళడానికి కారణం ఏంటంటే వర్షమే. 4కి 5కి అట్లా వెళ్దాం అనుకున్నా, కానీ రెస్ట్ లేదు ఇప్పటికి. స్టిల్ ఇప్పుడు కూడా 40 డేస్లో ఒకరోజు కూడా కంటిన్యూగా నిద్రపోయిన రోజులు లేదు.
ఒక 10 కిలోమీటర్స్ మొత్తం తిరిగిన తర్వాత ఇప్పుడు వచ్చింది హైవే. పైన చూసుకుంటే హైవే ఉన్నది. టిఫిన్ చెయ్యాలి, పెట్రోల్ కొట్టించాలి, చాలా కష్టాలు ఉన్నాయి. మొత్తానికైతే హైవే ఎక్కేసిన. వర్షం కొట్టింది నైట్. ఇప్పుడు ఎట్లుందనంటే, ఎందుకు అబద్ధం ఆడుతున్నావు, నేను కొట్టలే నైట్ అన్నట్టుంది ఎండ. వర్షం అట్లా ఎప్పుడు ఉండదు అన్నట్టు, నేను కొట్టలే నైట్ ఆయననే అబద్ధం చెప్తాను, ఎంత ఉండదో చూడు అన్నట్టు. పొద్దున అసలు 7:30 దాకా కూడా అట్లనే ఉంది. ఒక 1 అవర్లో మొత్తం వాతావరణం చేంజ్ అయిపోయింది. చల్లగా ఉంది. కాకపోతే ఎండ కొట్టకపోతే ఈ 4 రోజులు నా అంత అదృష్టవంతులు ఉండరు. ఇక మంచిగా పోయి ఉత్తరాఖండ్లో పడుతుంది కావచ్చు 4 రోజులు. ఈ నుంచి 275 ఏమో గయా ఉంది, ఆ నుంచి గోరఖ్పూర్ 450 ఉంది, మళ్ళీ అటు ఉత్తరాఖండ్ ఒక 800 నుంచి 900 ఉంటుంది. పడుతుంది ఒక 5-6 రోజులు. బే ఫుల్ కర్. పెట్రోల్ జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. పెట్రోల్ వచ్చేసి 101 రూపీస్ ఉన్నది, రేటు పెరిగింది. కిतना భయ్యా లీటర్? మొన్న రిలయన్స్ బంక్లో కొట్టించిన అక్కడ 105 రూపాయలు ఉండే. ఆన్లైన్ పేమెంట్ కरेंगे. ఎంత పెద్దదో చూడండి, మొత్తం రోడ్డే బ్లాక్ అయిపోయింది, అంత పెద్దది. ఫుట్పాత్ మించి ఇట్లా పోవాల్సి వస్తాను, చాలా పెద్దగా ఉంది. ఎంత ఇబ్బంది పడతారో ఫైన్లు కట్టుకుంటా. ప్రస్తుతానికి మనం NH 390 మీద వెళ్తున్నాం, ఆరా అనే ఊరు సైడు. మళ్ళీ ఇక్కడ కూడా ఒక డైవర్షన్ వచ్చింది, కానీ మనం స్ట్రైట్ వెళ్ళాలి. ముందు ఒక 4 లైన్ ఉన్నట్టుంది. ఈరోజు మాత్రం వెదర్ మంచిగా ఉంది. ఎందుకనంటే ఎండ ఉన్నా కూడా వర్షం కొట్టడం వల్ల ప్రతి ఒక్క ఇప్పటికీ నేను 100 కిలోమీటర్లు వచ్చిన, 100 కిలోమీటర్ వరకు నైట్ అయితే వర్షం కొట్టిందని అర్థం. మొత్తం వాటర్ ఉన్నాయి రోడ్ల మీద. నేను సేఫ్ ఇవ్వాల, లేకపోతే ఇప్పటికి నేను రైడ్ ఆపేస్తుంది. ఇట్లా ఉండాలమ్మా 4 రోజులు మొత్తం, ఇంకా మంచిగా ఉంటుంది రైడ్ అనేది, సూపర్ అవుతుంది. వాతావరణం అయితే మొన్న 3 రోజులు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈరోజు ఎంత మంచిగా ఉంది వాతావరణం అంటే, నాకు తెలిసి ఒక గంట కిందనే మొత్తం అంతా వర్షం కొట్టిపోయినట్టుంది. చల్లగా వస్తుంది గాలి అయితే. ఫ్రిడ్జ్లో చేతి పెడితే ఎట్లుంటుంది అట్లుంది ప్రజెంట్. ఇట్లుంటే బండి హీట్ కాదు, అండ్ నాకు కూడా మంచిగా రైడ్ చేయాలనిపిస్తుంది. బాగా అడ్వాంటేజ్ ఉంటుంది ఇట్లుంటే వెదరు. నేను కూడా మంచిగా డ్రైవ్ చేస్తున్నాను అప్పటి నుంచి వెళ్ళి. నాకు తెలిసి ఇప్పటికీ ఒక 160 కిలోమీటర్ వచ్చిన నేను. 9 అంటే 10, 11, 12, 1, 2 ఒక 5 అవర్స్లో 160 కిలోమీటర్స్ వచ్చిన. నా దృష్టిలో అది మంచిగా వచ్చినట్టే. వర్షం కొట్టిపోయింది మొత్తం అంతా. అసలు మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు చేంజ్ చేపిస్తే మేబీ 5 సార్లు చేంజ్ చేయించినట్టు అనుకుంటా. 2, 3 ఇప్పుడు చేంజ్ చేస్తే 5 సార్లు చేసినట్టే. ఇంకా నాకు తెలిసి ఈరోజు కాదు రేపు కానీ ఎల్లుండి కానీ మన బండి 10,000 కిలోమీటర్ల డిస్టెన్స్ కవర్ చేసినట్టే. మనం దాదాపుగా ఇంకా అటు ఇటుగా ఒక హాఫ్ జర్నీ అయితే అయిపోగొట్టినట్టే. హ్యాండ్ గ్లౌజ్ కొనుక్కుందాం అనుకున్నా, అసలు వీలే కాలేదు. ఎందుకంటే బండి ఎక్కడ చిన్న కింద పడ్డా కూడా ఫస్ట్ మనం పెట్టేది చేతులు అడ్డమే. ఇవన్నీ కొట్టుకపోతే అంతా బిస్కెట్ అయిపోతూ ఉంటుంది. అవి ఉంటే సేఫ్టీ. అసలు కింద పెట్టినామా మళ్ళీ లేచుకొని దులుపుకున్నామా అన్నట్టే ఉంటుంది. అంతా మనం ఫుల్ ప్యాక్ అయి ఉంటాం. ఒక హ్యాండ్ గ్లౌజ్ అసలు అది ఎట్లా మిస్ అయింది, ఏడ మిస్ అయింది అనేది కూడా నాకు ఐడియా వస్తలేదు. అసలే నేను మ్యాక్స్ ట్రై చేసిన తీసుకుందామని చెప్పేసి, పాసిబుల్ కాలేదు. ఇక ముందు ఎక్కడన్నా కొంచెం మంచివి తీసుకునే ప్రయత్నం చేయాలి. వాతావరణం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. అందుకే బండి మాత్రం ఈరోజు అసలు గ్యాప్ ఇవ్వకుండా కొడుతున్నా. అప్పుడప్పుడు ఇట్లా ఇంజన్ టచ్ చేసి చూసుకుంటా, సుర్రు అంటుంది ఎట్లుంటుంది అని చెప్పేసి. మామూలుగానే ఉన్నది, 60 స్పీడ్ అట్లా మెయింటైన్ చేస్తున్నా. మంచిగా వచ్చిన ఈరోజు, లేట్గా స్టార్ట్ అయినా కూడా మంచిగా వచ్చిన.
నాకు తెలిసి ఈ ఫ్లైఓవర్లను బీహార్లో యూజ్ చేసుకున్నంత అయితే ఎవరు యూజ్ చేసుకోలేదు. మొత్తం పిడికలు కొట్టేసారు. ఇల్లులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు అయితే పిడికలు కొట్టేసారు బీహార్లో. సైడ్కి మట్టి రోడ్ ఉంటే మట్టి రోడ్ దించేసిన, బండి స్కిడ్ అవుతుంది. ఒక వెహికల్ పాస్ అయ్యేది చూసిన, ఆ వెహికల్ పాత్లోనే ఇక నేను కూడా పాస్ చేస్తున్నా బండిని. చాలా వెహికల్స్ ఆగిపోయింది రోడ్డు మీద. ఎవరు ఇట్లా రావడానికి ట్రై చేస్తలేరు, ఎందుకంటే ఇట్లా బండి స్కిడ్ అవుతా ఉన్నా అన్నట్టు. ఇగో సేమ్ వాళ్ళకి ఎట్లా స్కిడ్ అయిందో నాకు కూడా అట్లనే స్కిడ్ అయింది. నాకు ఒక్కసారన్నా బస్సు మీద ఇట్లా కూర్చొని జర్నీ చేయాలని ఉన్నది, బస్సు మీద ఉన్న ట్రైన్ మీద. అవి ఇటు సైడే పాసిబుల్ అయితే మన సైడ్ పాసిబుల్ కాదు. ట్రైన్ మీద కూడా కూర్చొని జర్నీ చేసే ఉంటాయి కొన్ని చాలా లోపలికి ఉండే స్టేట్స్. కొన్ని ఏరియాలకైతే నేను చూసిన ఏటో వీడియో అంతకుముందు ఒక 2-3 సంవత్సరాల కింద ఆ రీల్ కూడా సేవ్ చేసుకుని పెట్టుకున్నా కానీ మర్చిపోయినా ఎక్కడ అనేది. ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది. ఇలా అంబులెన్స్ ఉంది, మరి ఎందుకు ముందు జామ్ అయిందో అర్థమైతే లేదు. వెహికల్స్ అయితే మూవ్ అవుతలేదు, ఇప్పుడు మూవ్ అవుతుంది వెహికల్. ఏం పెట్టిర్రా బాను. भैया भैया ओ भैया एम्बुलेंस है, इमरजेंसी है, एक लोग है एम्बुलेंस में यार. ये 20 लारी है इन ये लाइन में है. हाँ इमरजेंसी है वो. ये हाँ एक लारी आया भैया. सट आप जाओ भैया, थोड़ा साइड जाओ, पीछे. ఎమర్జెన్సీ ఉన్నట్టున్నారు. లారీలు గిన్ని లారీలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ఆపిరేమో అర్థమైతలేదు. అయ్యో నేను ఫోన్ పెట్టినా, ఫోన్ ఉన్నది అక్కడ దొబ్బేసిండా. ఉన్నది ఫోన్ ఉన్నది. సీరియస్ ఉన్నట్టున్నారు జనాలు. అబ్బబ్బబ్బా ఇంత ట్రాఫిక్, 1 కిలోమీటర్ నుంచి ట్రాఫిక్ ఉన్నది, మామూలుగా లేదు ట్రాఫిక్ అయితే. దాదాపు లారీలు అటు నిండిపోయినాయి, ఇటు వన్ సైడ్ నిండిపోయినాయి. ఏందో ఏమో అసలు ఎందుకు ఆపిరు అనేది లారీలు అర్థమవుతలేదు. ఇంకెటు పోతావు రా, 3 లైన్లు మనకే ఉన్నాయి, ఈ 4 లైన్లు కూడా వచ్చి ఆపుతావు అందరినీ. ప్రజెంట్ మనం పాట్నాలో ఉన్నాము. మెట్రోకి సంబంధించిన వర్క్స్ నడుస్తున్నాయి. అబ్బా రోడ్ అయితే అంగడి ఉన్నది. నేను ఎంత ఈరోజు ఫాస్ట్ వచ్చినో అంత డిలే అయింది ఒక 2 చోట్ల ట్రాఫిక్ వల్ల, ఇక్కడ అండ్ ఆ అంబులెన్స్ దగ్గర. మొత్తానికైతే సర్వమంగళదేవి టెంపుల్ యొక్క ఆవరణలోకి వచ్చినాం. శక్తిపీఠం 450 మీటర్ల దూరంలో ఉంది మనకు. ఎట్లున్నారో జనాలు టెంపుల్లా. ఘోరంగా బిస్కెట్ అయిపోయింది. సర్వమంగళదేవి టెంపుల్ అని కొడితే బీహార్లోని ఒక వేరే ప్లేస్లోకి వచ్చింది. 100 కిలోమీటర్స్ తప్పు వచ్చిన.
అబ్బా ఇక్కడ కూడా ఉంది అమ్మవారు, మరి ఎందుకు రప్పించుకుంది నన్ను అమ్మ. 100 కిలోమీటర్ల దూరం మిస్టేక్లో వచ్చిన ఈ టైం ఈ కొట్టిన డిస్టెన్స్ అటు రీచ్ అయ్యేటోని, ఇప్పుడు వేరే సైడ్ వచ్చి 100 కిలోమీటర్స్ పోవాల్సి వస్తుంది. సర్వమంగళదేవి టెంపుల్ అని కొట్టేసిన, ఇక్కడికి వచ్చేసిన. శక్తిపీఠం అని కొడితే డైరెక్ట్ అక్కడికి పోయేటోని. అసలు నేను గయా కూడా చూసిన 100 కిలోమీటర్లు ఉండే అక్కడ. అప్పుడే అసలు ఆలోచించరుండే, అంత ఆలోచన లేని పని అయిపోయింది అలా. కనీసం 10 కిలోమీటర్లు కాదు, 20 కిలోమీటర్లు కాదు, ఏకంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక వేరే టెంపుల్కి పోయినా, సేమ్ సర్వమంగళదేవి టెంపుల్ అని చెప్పేసి. ఇప్పుడు ఆ దేవి టెంపుల్కి పోయే దారిలో ఉన్న నెంబర్ క్లోజ్ అవుతుంది. ఇక ఆల్టర్నేట్ ఏమన్నా చూసుకోవాలి, ఇంకా మళ్ళీ అక్కడ ఏమైనా రూమ్. ఇక ఒక బాల్ తీసుకొని బలం ఉన్నంత గట్టిగా గోడగా చంపితే ఎట్లా రివర్స్ వస్తుందో అంతే రివర్స్గా ఏ రోడ్ నుంచి వచ్చినా మళ్ళీ అదే రోడ్ నుంచి వెళ్ళిపోతాను నేను. కానీ నాకు బాగలేదు. 100 కిలోమీటర్స్ మనకు 2 గంటలు, 150 రూపాయల పెట్రోలు, అంతమించి మనకు బాధ లేదు. కానీ మొన్న వాడు చీటింగ్ అయితే నేను ఇంకా మర్చిపోలే. 75 రూపాయల పెట్రోల్ చీటింగ్, అది పెద్ద మోసం అది. ఎందుకంటే మన లైఫ్లో ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి ఎప్పుడు మోసపోలే కాబట్టి మనం ఎప్పుడు బాధపడలే. ఫస్ట్ టైం కాబట్టి అట్లా. ఈ రోడ్ ఎంత బాగుందంటే 4 కిలోమీటర్స్ సూపర్. ఇందులో నడవడానికి అలో లేదు, ఓన్లీ వెహికల్సే. అంత బాగుంది రోడ్ ఇది. ఇదే రోడ్లో పోయినా పోగా మంచిగా స్పీడ్గా ఇక తల్లి దగ్గర పడ్డది చూడొచ్చు అన్న ఉద్దేశంలో. ఇప్పుడు ఇక రివర్స్, టాప్ గేర్ రివర్స్. ఇప్పుడే ప్రశాంతమైన హైవే ఎక్కిన, ఇక్కడ కూర్చొని చాయ్ తాగుతున్నా. బండికి అయితే రెస్ట్ ఇవ్వలే, ఈరోజు వెదర్ మంచిగా ఉందని చెప్పేసి ఇక నాన్ స్టాప్ దాదాపు కొడుతూనే ఉన్నా. ఇప్పుడు ఒక 1 అవర్ అట్లా రెస్ట్ ఇచ్చి ఒక డార్మేటరీ అయితే మాట్లాడినా 100 రూపీస్కి. ఓకే మంచిగానే ఉంది. ఒక డార్మేటరీ అయితే మాట్లాడినా 100 రూపీస్కి. అక్కడ పోయి డార్మేటరీలో స్టే చేసిన తర్వాత మిగతా చెప్తా. ఎప్పుడైనా మీరు గయా వస్తే మీకు కూడా పని చేసేటట్టు అది చూపిస్తా ఎక్కడ అనేది డార్మేటరీ. మంచిగా ఉంటే చెప్తా, మంచిగా లేకపోతే అసలే చెప్పా. చేలో వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పటి వరకు నేను ఒక 300 కిలోమీటర్లు కన్నా ఎక్కువ తిరుగుంటా. అంటే రూట్ మిస్ అయ్యి ఏదైనా మర్చిపోయి అట్లా ఇట్లా. నాకు తెలిసి ట్రిప్ అయిపోయే వరకు అదొక 1000 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు. ఈ రాంగ్ డైరెక్షన్ చేంజ్ కావడం అట్లా ఇట్లా చిన్నగా ఉంటుంది. నాకు కొద్దిగా కేర్లెస్ అని అనరాదు, కానీ ఏదో అట్లా మిస్టేక్ అయిపోయింది ఇంకా అంతే. సరే ఇంకా గయా అయితే వెళ్తున్నా. డార్మెటరీకి అయితే ఫోన్ చేసిన, అన్న ఫోన్ లేపిండు, అన్న 10 అయితే నేను వచ్చేవరకు అని చెప్పేసి అన్న. పర్లేదు బ్రో రా అని చెప్పేసి అన్నాడు. మన సిక్కులది ఉంటుంది కదా గురు సాహెబ్, అట్లా వాళ్ళ దాంట్లో 100 రూపీస్ అంట. సరే అన్న నేను వస్తా అని చెప్పేసి చెప్పిన. సరే బ్రో రాండి అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే 9కే క్లోజింగ్ అని ఉంది. అది మంచిగా ఉంటే నేను మీకు కూడా చెప్తే, ఇప్పుడు నా గయా వస్తే సోలో బైకర్స్ కానీ సోలో ట్రిప్ అని వేసే వాళ్ళు కానీ స్టే చేయండి. ఎందుకంటే సోలో బైకర్స్కి అయితే ప్రతి ఒక్క రూపాయి అనేది ఎంతసేపు అయితే అంత మంచిది. నాకు తెలిసి ట్రావెలింగ్ చేసేటోళ్ళ దగ్గర ఎవరైనా దగ్గర కూడా అంత రిచ్ కిట్లు ఎవరు ట్రావెలింగ్ చేయరు. మిడిల్ క్లాస్ వాళ్ళమే ట్రావెల్ చేస్తాము, అది 100% నిజం. అంతే. ట్రావెలింగ్ డబ్బు ఉన్నోళ్ళు వాళ్ళ సోకులు అలవాట్లు వేరే ఉంటాయి. ఈ డబ్బు లేనోనికి పిసి ఉంటుంది ట్రావెలింగ్ మీద, అంతే. ఇంకా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే గయా అయితే రీచ్ అయిపోయినా. తెలియకుండా పాట్నా పోయి 100 కిలోమీటర్లు ఎక్కువ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇక్కడ ఒక గురుద్వారాలో స్టే అయితే తీసుకున్నా. ఇక్కడ దీనికైనా డబ్బులు ఛార్జ్ చేస్తారా ఏంటని తెలియదు. మార్నింగ్ అయితే ఆధార్ కార్డు ఇవ్వమని చెప్పేసి అన్నాడు. ఇక్కడ 7కి అట్లా క్లాసెస్ ఉంటాయి వాళ్ళ పిల్లలకి ఏమో. ఆ లోపు అయితే లేమ్మని చెప్పేసి అన్నాడు. మనం అంతకన్నా ముందే లేస్తాం. ఇట్లా ఏమైనా డబ్బులు తీసుకుంటే ఎంత అనేది చెప్తా. అండ్ ఇంకా వేరే ఏసీ నాన్ ఏసీ రూమ్స్ ఎంత అనేది కూడా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు తెలిసి ఏసీ రూమ్ వచ్చేసి 3 మెంబర్స్ ఉండొచ్చు 700, నాన్ ఏసీ అయితే 300. ఏసీ 700, నాన్ ఏసీ 300. ఇట్లా డార్మెటరీ టైప్ తీసుకుంటే 100 అనుకుంటున్నా. రేపు దీన్ని మొత్తం యూజ్ చూపిస్తా. అండ్ ఇది నేను వారణాసి నుంచి గయా వచ్చిన స్టోరీ. ఈరోజు ఇంకా అంతే, పడుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. జై హింద్, జై భారత్.